పాతకాలంలో రాజ్యాలు ఇప్పుడు అదే రాజకీయ పార్టీలు అనుకుంటా. అప్పట్లో ఎట్లా ఉండేది, ఓ రాజు ఇంకో రాజ్యం మీద దండెత్తితే అక్కడ ఉన్నటువంటి రాజ్యం వీళ్ళదే, రాజ్యం వీరభోజ్యం అని అక్కడ ఉన్న మహిళల్ని లాక్కోవడం, ఆస్తులు లాక్కోవడం, అంతా వీళ్ళ వాళ్ళకి అప్పచెప్పడం, ఆ ఇళ్ల వాళ్ళు ఆ ఆస్తుల వాళ్ళు వీళ్ళ దగ్గర బానిసలుగా పనిచేయడం, అలాగే వీళ్ళ జెండా వీళ్ళ విగ్రహం వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇళ్లకు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం మనకి జరుగుతున్నది ఏంటి, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ పేర్లు. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఒక రాజ్యాల మార్పిడిలాగానే జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ అని పెడతారు, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెడతారు. అట్లాగే జగన్ బొమ్మలు ఉన్న వాటిని తీసేస్తారు, ఇప్పుడు బాబు బొమ్మలు పెడతారు. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వస్తే ఆ బొమ్మలు వెనక్కొడతారా? మనం ఏమన్నా రాజ్యాలు చేస్తున్నామా, రాజ్యాలు వెళ్తున్నామా? ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, తాజాగా ఉయ్యూరులో జరిగినటువంటి అక్కడ ఉయ్యూరులో విగ్రహాల చిచ్చు రేగింది. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంట్లో పేరు మార్పు, అక్కడ వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు, అదే సందర్భంలో పేరు మార్పుతో పాటుగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అన్నటువంటి దాన్ని ఇక్కడ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. అంటే క్రమంగా అసలు ఎటువైపుకి పోతున్నాం మనం, అంటే రాజ్యాలు రాచరికాల వైపుకి పోతున్నామా అన్నటువంటిదే సందేహం.